ఈ-కామర్స్ ఎలా పనిచేస్తుంది? జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్ లాంటి ప్లాట్ఫామ్స్ ఎలా డబ్బులు సంపాదిస్తాయి? ఈ క్వశ్చన్ నన్ను చాలామంది ఈ రీసెంట్ టైమ్స్లో అడిగారు. వేరు వేరు సిట్యువేషన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో చేస్తే చాలామందికి ఉపయోగపడుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అని ఆశిస్తున్నాను. సో బేసికలీ ఈ-కామర్స్ ఎలా పనిచేస్తుంది? సో ఈ ప్లాట్ఫామ్ లపై సెల్లర్లు జాయిన్ అవ్వడం అంత ఈజీ కాదు. సో సెల్లర్ అంటే ప్రోడక్ట్ అమ్మేవాళ్ళు. అది ఎఫ్ఎంసీజీ ప్రోడక్ట్ అవ్వచ్చు, గ్రాసరీ ప్రోడక్ట్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, టీవీస్ అవ్వచ్చు, ఎనీథింగ్ విచ్ కుడ్ సెల్ ఆన్ క్యూ-కామర్స్. సో ఈ సెల్లర్గా జాయిన్ అవ్వడం అంత ఈజీ కాదు. సో దానికి ఒక క్రైటీరియా ఉంటుంది. ఫస్ట్ మీ ప్రోడక్ట్కి డిమాండ్ ఉండాలి. తర్వాత ఆ పర్టికులర్ ప్లాట్ఫామ్లో జెప్టో అయినా, బ్లింకిట్ అయినా, ఇన్స్టామార్ట్లో దానికి కాంపిటీషన్ ఎక్కువ ఉండకూడదు. ప్లస్ మీ ప్రోడక్ట్ ఆర్ బ్రాండ్ ఆల్రెడీ అమెజాన్ కానీ, మీ ఓన్ వెబ్సైట్ కానీ, లేదా ఫిజికల్ సేల్స్ స్టోర్స్ కానీ ఎక్కడైనా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉండాలి. దానిలో అట్లీస్ట్ మంత్లీ 2 to 3 lakhs ఎంఆర్ఆర్ అంటే మంత్లీ రికరింగ్ రెవెన్యూ చేస్తూ ఉండాలి మీ బ్రాండ్. సో ఇది కొన్ని ఇలాంటి క్రైటీరియా ఉంటుంది క్యూ-కామర్స్లో లిస్ట్ చేయడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ క్రైటీరియా ఫిల్ అయితే ఆన్బోర్డింగ్ అనేది ఎలాంటి ఛార్జెస్ ఏ ప్లాట్ఫామ్ కానీ తీసుకోదు. యూజువల్గా లిస్టింగ్ అంటే బేసికలీ మన ప్రోడక్ట్ ఇమేజెస్, కంటెంట్ ఇవన్నీ అప్లోడ్ చేయడంని లిస్టింగ్ అంటాము. సో ఇది కూడా దానికి కూడా ఏమి ఛార్జెస్ తీసుకోరు. బట్ ఛార్జెస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. మీ ప్రోడక్ట్ని వేర్ హౌస్కి పంపడానికి ఇన్బౌండ్ షిప్మెంట్ ఛార్జెస్ అంటారు. సో అవి మనమే సెల్లర్ పే చేయాల్సి ఉంటుంది. దానిపైన ఈ ప్రోడక్ట్ని వాళ్ళు వేర్ హౌస్లో ప్లేస్ చేస్తారు కదా వాళ్ళ స్టోర్లో. సో ఆ వేర్ హౌస్లో ప్లేస్ చేసినందుకు డైలీ బేసిస్లో రెంట్ కలెక్ట్ చేస్తారు. సో అక్కడ ప్రోడక్ట్ ప్లేస్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ సేల్ అవ్వడానికి మనము ఆర్గానిక్ సేల్స్ కొంచెం తక్కువ కాబట్టి పెయిడ్ యాడ్స్ అనేవి రన్ చేయాల్సి వస్తుంది. అంటే పెయిడ్ యాడ్స్ అంటే మన ప్రోడక్ట్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు పైనే కనిపించడానికి, లేదా వేరే సజెషన్స్ ఇవ్వడానికి, స్పాన్సర్డ్ యాడ్స్ యాప్ ఓపెన్ చేయగానే కనిపించడానికి, ఇలాంటి వాటి కోసము పెయిడ్ యాడ్స్ కూడా రన్ చేయాలి. తర్వాత ఇన్ కేస్ 60 days or 90 days మనము ఒక పర్టికులర్ పీరియడ్ అనుకున్న తర్వాత ఆ లోపు ఆ ప్రోడక్ట్ సేల్ అవ్వకపోతే మనము ఆ ప్రోడక్ట్ రిటర్న్ తీసుకోవచ్చు. దానికి రిటర్న్ షిప్మెంట్ ఛార్జెస్ ఆర్ రివర్స్ షిప్మెంట్ ఛార్జెస్ అని రిటర్న్ ఫీ పే చేసి ఆ ప్రోడక్ట్ని మనము వెనక్కి తీసుకోవాలి. సో సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనంటే, లెట్స్ సే ఒక టీ పౌడర్ ఉంది అనుకుందాం. ఆ టీ పౌడర్ 200 rupees ఎంఆర్పి ఉంది. సో ఈ ప్రోడక్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇన్బౌండ్ ఛార్జెస్ 25 rupees మనం పే చేయాలి. సో లెట్స్ సే వేర్ హౌస్లో 60 days కమ్మింది. సో ఇలాంటి కేటగిరీకి యూజువల్గా డైలీ 1 rupee ఉంటుంది. సో 60 rupees వేర్ హౌస్ రెంట్ పే చేయాలి. తర్వాత ఒకవేళ ప్రోడక్ట్ 60 days లోపు సేల్ అయితే కేటగిరీ కమిషన్ పే చేయాలి. కేటగిరీ కమిషన్ తక్కువే ఉంటుంది, యూజువల్లీ 5 to 10% ఇలాంటి కేటగిరీ ఉంటుంది. సో 10% అనుకున్నా, సో 20 rupees. సో మొత్తము అయ్యే ఖర్చు 25 rupees ఇన్బౌండ్ ఛార్జెస్, 60 వేర్ హౌస్ రెంట్ అండ్ 20 rupees కేటగిరీ కమిషన్, టోటల్ 105 rupees. ఈ ప్రోడక్ట్ మనం అమ్మింది 200. ఆఫర్స్ ఇవ్వకపోతే కస్టమర్ కొనరు. ఇన్ కేస్ ఆఫర్ ఇస్తే అది కూడా మనమే సెల్లరే దాన్ని భరించుకోవాలి. సో ఈ 200లో మనము ఆఫర్ ఇవ్వలేదని అనుకుంటే 105 వచ్చేసి ప్లాట్ఫామ్ కాస్ట్ అయింది. సో 95 rupees మిగిలింది. ఈ 95 rupeesలో ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రాసెసింగ్ ఛార్జెస్, వైట్ లేబులింగ్ ఛార్జెస్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ప్లస్ ఇంకా ఏమైనా ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్, అకౌంటెంట్స్ కానీ కంపెనీ ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ అన్నీ దీనిలోనే వస్తాయి. సో ఇలాంటి సినారియో ఈ-కామర్స్లో ఉండేది. ఈ-కామర్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో యూజువల్గా 1000 rupees పైన ఎంఆర్పి ఉన్న ప్రోడక్టే వయబుల్ ఉండేది ముందు. ఇప్పుడు సేమ్ క్యూ-కామర్స్ కూడా అలాగే అయిపోయింది. సో 200, 300 కంటే ఎంఆర్పి తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ ఈ క్యూ-కామర్స్లో కానీ ఈ-కామర్స్లో కానీ సర్వైవ్ అవ్వడము చాలా కష్టం. ఎందుకు అని అంటే ఇట్స్ లాజిక్ వెరీ సింపుల్. ఇన్ కేస్ ఒక రెఫ్రిజిరేటర్ ఉందనుకోండి, అది 30% ఆర్ 20% మార్జిన్ ఉంటుంది. 30,000 to 40,000 ఎంఆర్పి ఉంటుంది. సో 40,000లో మనం 20% మార్జిన్ అంటే 8,000 rupees. 8,000 rupees మిగులుతాయి కాబట్టి రోజు 10 రెఫ్రిజిరేటర్లు అమ్మినా మనం పెట్టే యాడ్స్ కానీ దేనికైనా అది సూట్ అవుతుంది. కానీ చిన్న చిన్న ప్రోడక్ట్స్, చిన్న ఎఫ్ఎంసీజీ కంపెనీస్, హోమ్ మేడ్ స్నాక్స్ లేదా ఇలాంటివి ఈ-కామర్స్లో అమ్మడం కష్టము. అట్ ద సేమ్ టైం క్యూ-కామర్స్లో అమ్మడం కూడా చాలా కష్టము. థ్యాంక్ యూ.